ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అమ్మా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అమ్మ, పెద్దవారైపోయిన పేరెంట్స్ని అబ్బాయి చూసుకోవాలా, అమ్మాయి చూసుకోవాలా? వారి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇద్దరు అంటే ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ ఉంటారు కదా. ఇది కాలానుగుణంగా రకరకాల మార్పులు అయిపోయినాయి జయ. అంటే బాధ్యత ఇద్దరిది కూడా, రైట్? ఎందుకంటే ఇద్దరిని కన్నారు కదా, ఇద్దరిని పెంచారు కదా, కాబట్టి బాధ్యత ఇద్దరిది. కాకపోతే ఎక్కడ తేడా వచ్చింది అంటే, ఇప్పుడు ఆడపిల్ల తప్పనిసరిగా ఇంకొక ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు కూడా ఇది తప్పనిసరి అయితే తన తల్లికి ఎవరు లేకపోయినా చేసినా అక్కడ భర్త తరపున వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, కట్నాలు, వరకట్నాలు ఎక్కడొచ్చాయో దీని సమస్యకి మీకు చెప్తే చిత్రంగా అనిపిస్తుంది, కానీ ఈ సమస్యకి మూలం వరకట్నం. అవునా? ఎలా అంటే ఇప్పుడు ఆడపిల్లలకి వరకట్నం బోలెడంత ఇచ్చేసి వాళ్ళ డిమాండ్లకి తగినట్టుగా కష్టపడి అప్పులు వడ్డీలు ఇవన్నీ చేసేసి ఆడపిల్ల పెళ్లి చేస్తారు పాపం. ఆ వడ్డీలు ఆ అప్పులు తీర్చుకోవటానికే ఒక్కొక్కళ్ళకి కొద్దిగా మధ్యతరగతి కుటుంబాలకి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది పాపం. బలవంతంగా ఇవ్వాలి కదా, ఆనందంగా ఇచ్చేవి వేరు, బలవంతంగా ఇచ్చేటటువంటి కాలం ఒక కాలం నడిచింది. ఆ కాలంలోనే ఎక్కువగా వరకట్న ఏమంటారు, దహనాలు, పెట్రోల్ బూస్టులు, గ్యాస్ స్టవ్ ఇచ్చేసుడు, లేకపోతే అమ్మాయిని ఇంటికి పంపించుడు, ఇలాంటివన్నీ ఒక జనరేషన్లో ఎక్కువగా విన్నాం కదా. అంటే నియర్లీ 1990s అట్లాగా ఎక్కువగా విన్నాం. ఇప్పుడు ఆడపిల్లకి అంత కట్నం ఇచ్చేసేసి అంటేనే వాళ్ళు సరైన మనుషులు కాదని కదా. ఒక ఆడపిల్లని మన ఇంటికి వచ్చిన కోడల్ని కట్నం కోసం అడుగుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారంటేనే సరైన మనుషులు కాదు అని అర్థం. అలాంటి మనుషులు ఈమె తల్లిదండ్రుల్ని తెచ్చుకొని వాళ్ళని కూడా మంచిగా చూసుకోవటానికి ఎక్కడ ఒప్పుకుంటారు? అంత సంస్కారం మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? చేయలేం. కాబట్టి ఎలా అయిపోయిందంటే ఆ జనరేషన్లో మగపిల్లలు ఎలాగూ ఈ ఉన్న అప్పులుంటే అప్పులు, ఆస్తులుంటే ఆస్తులు తీసుకుంటున్నారు మగపిల్లలు. ఇక వాళ్ళ దగ్గరే తల్లి తండ్రి చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే అమ్మాయికి కూడా ఉంది బాధ్యత, కానీ ఆ అమ్మాయే ఇప్పుడు ఇంకొకళ్ళ అధీనంలో ఉంది, అక్కడ ఒప్పుకోవట్లే. అలాంటప్పుడు ఎలాగా? కాబట్టి ఇది మగపిల్లాడిదే బాధ్యత. ఎలాగూ తలకరు పెట్టేవాడు వాడే, చూసుకునేవాడు వాడే. మన ఇంటికి ఒక కోడలు వస్తుంది, ఆ కోడలికి కూడా మంచి చెడు నేర్పుకోవాల్సినటువంటి బాధ్యత అదంతా అత్తగారి మీద మామగారి మీద ఉంటుంది. కాబట్టి కొడుకు చూసుకోవాలి అనే ఒక సిద్ధాంతం వచ్చేసింది. కానీ ఇప్పుడు నా అభిప్రాయం చెప్తున్నాను, లాజికల్గా ఆలోచిస్తే స్త్రీకి ఆస్తిలో సమాన వాటా వచ్చేసింది కదా. అవును, వచ్చేసింది. అది హక్కుగా నువ్వు కోర్టులో వేసి కూడా తీసుకోవచ్చు అనే రోజులు వచ్చేసాయి. అవునమ్మా. అలాగే వరకట్నాలు బాధలు అవి కూడా రేట్ ఆఫ్ ద పర్సంటేజ్ చాలా వరకు తగ్గిపోయినాయి, బాగా తగ్గిపోయాయి. అంటే ఇంకెక్కడ ఇంకా అటవికులు అనాగరికులు ఎక్కడో ఉంటే వాళ్ళ విషయాన్ని కొద్దిగా మనం మనుషుల గురించి మాట్లాడుకుందాం. అలాంటి వాళ్ళ గురించి పక్కన పెడదాం కాసేపు. 4-5%. కాబట్టి కట్నాల బాధలు లేవు. ఆడపిల్లకి కూడా ఆస్తిలో హక్కు వచ్చేసింది. ఎలాంటప్పుడు హక్కు నీకు వచ్చింది అంటే బాధ్యత కూడా నీకుంది అని అర్థం. అంతే. ఎవరైతే బాధ్యతల గురించి ఆలోచన లేకుండా, మాట్లాడకుండా, దాని దృష్టి పెట్టకుండా కేవలం హక్కు, కొంతమంది ఉంటారు చాలా అసహ్యంగా, నేను పుట్టాగా నాకేమిస్తావు, ఏంటి అంటే నాది హక్కు, నువ్వు సంపాదించావా? కాదు కదా. కానీ హక్కు, నీ పుట్టడం, నన్ను కనడమే నీ తప్పు అన్నట్టుగా మాట్లాడతారు కొడుకులు కొంతమంది, లేదా కూతుళ్ళు కూడా కొంతమంది. ఎవరైనా సరే స్వభావం అనేది మగ ఏమిటి ఆడేమిటి బుద్ధిని బట్టి ఉంటుంది. కాబట్టి ఆడపిల్లకి ఎప్పుడైతే ఆస్తిలో హక్కు ఉందో బాధ్యత కూడా ఉంది. మగపిల్లాడికి కూడా ఆస్తి ఎప్పుడైతే హక్కుగా ఉందో కంపల్సరీ బాధ్యత ఉంది. ఆస్తి లేదమ్మా, అప్పుడు లేకపోయినా బాధ్యత ఉంటుంది. ఆస్తి ఉంటే అంటే హక్కు ఉంటే మరీ తప్పనిసరిగా ఉంటుంది. అసలు తప్పు అనమాట, మహా తప్పు. అసలు తల్లిదండ్రుల్ని చూసుకోండి అయ్యా, మిమ్మల్ని కన్నారు కదయ్యా, పెంచారు కదా అని మనం వీడియోలు చేయటమే తప్పు చేయ. అవును, మినిమం కామన్ సెన్స్ ఇది అసలు. అవును. మాతృదేవోభవ పితృదేవోభవ అని ఒక శ్వాసగా నేర్పించిన దేశం మనది.
అవును, ఎవరు చూసుకోవాలని మాట్లాడుకోవడమే తప్పు. మాట్లాడుకుంటే కానీ పరిస్థితులు అలానే ఉన్నాయి కదమ్మా, పరిస్థితులు- కోర్టుల దాకా కూడా వెళ్ళిపోతున్నారు కదా. అదే అంటున్నా, పరిస్థితులు బాలే కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రావడమే తప్పు తప్పు. అంటున్నాను నేను. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. కాబట్టి అందులో ఇంకా మగ ఆడ అనేది ఈ కాలానికి అసలు ఇంకేం లేదు జయ. ఆస్తులు పంచుకోండి సమానంగా, బాధ్యతలు పంచుకోండి సమానంగా. ఆస్తులు లేకపోయినా తల్లిదండ్రులు సమానంగా చూసుకోవాలి. 100% కరెక్ట్. తల్లిదండ్రుల్ని ఆస్తులు ఇవ్వకపోయినా తప్పనిసరిగా బాధ్యత కళ్ళల్లో పెట్టుకోవాలండి. మనం చంటి బిడ్డలు అప్పుడు ఆవిడ అట్ట పడేస్తే గండు చీమలు కుడితే ఏమైపోయేవాడివి? ఆమె కంటి రెప్పలా కాపాడుకోబట్టి కదా నువ్వు ఈవేళ బతుకున్నావు. అది మర్చిపోయి నాకు ఒక కారు వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది, నువ్వు ఆ కాలంలో ఉన్నావు, నీకు ఇంటర్నెట్ తెలియదు, నీకు ఫ్యాషన్ తెలియదు అని తల్లిదండ్రులను సులకం చేస్తారా అండి? ఓపిక లేకపోతే చాలా తప్పు కదా ఏమండి. మరి చంటి బిడ్డ అట్లాగా ఉండేసి అక్కడే మూత్రం మలమూత్రాదులు పోసుకుంటుంటది, తినేదేదో తెలీదు, తినకూడదు తెలియదు. అలాంటి వయసు నుంచి కళ్ళ కనుపాపలాగా పెంచుకున్నారే తల్లిదండ్రులు. ఒకప్పుడు ఇప్పుడు ఇంత డబ్బు ఫ్లో ఒకనాడు లేదు కదండి. ఇప్పుడంటే ఐటీ జాబ్స్ ఇంతంత బాగా డెవలప్ అయిపోయి అందరికి బాగా డబ్బులు వచ్చినాయి. కాస్త అంటే తినడానికి అన్నానికి లేకుండా ఎవరు లేరు ఈ కాలంలో. కానీ ఆ కాలంలో అలాగా ఉంటే డబ్బులు ఫ్లో తక్కువ ఉండేది. అట్లాంటి కాలంలో కూడా ఎంత కష్టపడి త్యాగాల కూర్చి పొదివిలో పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని పెంచుకున్నారు తల్లిదండ్రులు. నిన్నే గండు చీమలకు ఎర్ర చీమలకు పడేలే కదా. ఓ స్కూల్లో జాయిన్ చేశారు, వాళ్ళకి ఎంత తెలుసో, వాళ్ళకి ఎంత డబ్బు ఉందో, ఈ శక్తికి మించే అప్పులు చేసో సొప్పు చేసో పాపం పెంచి పెద్ద చేశారు, కాలేజీల్లో పెట్టారు, జాబులు ఇప్పించారు, లేకపోతే అక్కడ దాకా తీసుకొచ్చారు. నిన్ను గండు చీమలకు పడేయలేదా? చాలా మంది అంటుంటారు మాకేమి ఇవ్వలేదు, మేము ఎందుకు చూసుకోవాలి, మాకేమన్నా ఆస్తులు ఇచ్చారా, అంతస్తులు ఇచ్చారా, ఇలా ప్రశ్నించే వాళ్ళు చాలా మంది చూస్తారు కదా. అది గుర్తుంచుకోము, అది గుర్తుంచుకోలేకపోతాం. ఒక్కసారి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది నీ కన్ను ఎంత విలువ, ఒక్కసారి పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది నీ పళ్ళు ఎంతో. ఇవన్నీ ఇచ్చిన వాళ్ళే కదా. అంతే కదండి. తల్లిదండ్రులు వాళ్ళనేది లేకపోతే నువ్వనేది ఎక్కడున్నావు అసలు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు లేకపోతే ఇదే లేదు, జీరో. ఒకవేళ నన్నంటే ఇంకా కొంతమంది అసహ్యంగా ఆలోచించే వాళ్ళ వర్షన్ కూడా విన్నాను. నేను విన్నాను, అది నాకు నోరు కూడా రావడం లేక అని చెప్పాలి. వాళ్ళు ఆ జాతే వేరమ్మా. వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ ఆనందాల కోసం నన్ను కనుక్కున్నారు, నేనేం కావాలని వచ్చానా అని అడిగేంత అసహ్యకరమైనటువంటి జాతి ఇది మనుషులను కూడా నేను అందుకే అంటున్నా, జాతే వేరు. కరెక్ట్ అన్నారు. కానీ ఎప్పుడైనా కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, సరే వాళ్ళ ఆనందం కోసం కన్నారు, ఓకే, వాళ్ళ వర్షంలోకి వెళ్ళి మాట్లాడదాం. నిన్ను ఉద్ధరించడానికి గనలే, వాళ్ళ ఆనందం కోసమే కన్నారు. కానీ పెంట కుప్పలో పడేయలేదే, వదిలేదు కదా. బయట డ్రైనేజ్ లో ఒక ఫ్లష్ కొడితే వెళ్ళిపోతారు కదా, పడేయలే కదా నిన్ను. అది ఆలోచించుకోవాలి. వాళ్ళు ఈ మాట అనేవాళ్ళు, ఈ భావం కలిగిన వాళ్ళు తప్పనిసరిగా ఇది ఆలోచించాలి. ఎంతసేపు అండి, కర్చీఫ్లో జుట్టు పడేస్తే పోతారు కదా, మరి బేబీ పడేలేదు కదరా. నీ టాబ్లెట్లు ఇచ్చారు, పోలియో టీకా ఇచ్చారు, బట్టలు వేసారు, బర్త్డేలు చేశారు కదా. కాబట్టి మాట అనే ముందు నాలికి నరం లేదు, ట్యాక్స్ లేదు కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాకుండా, కొద్దిగా 2 కళ్ళు, 2 ముక్కులు, ఒక నోరు, ఇంత నడుస్తున్నాం, కాళ్ళు చేతులు ఉన్నాయి, గుండె కొట్టుకునే గుండె ఉంది అంటే ఒక మనిషిలాగా కొద్దిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి నా దృష్టిలో యజ్ఞాలు, యాగాలు, హోమాలు, తపస్సులు, విగ్రహాలు, ఆరాధనలు, అభిషేకాలు అన్నీ చేస్తారు. ఇది ఇంకో జాతి. పూజలన్నీ చేస్తారు. తల్లిదండ్రులు మాత్రం క్షోభ పెడతారు. ఫలితం ఉంటుందమ్మా? అసలు ఏమీ ఫలితం ఉండదు జయ. శూన్యం కాదు, శూన్యం, వేస్ట్. అక్కడేసే చిటికెడు కుంకుమ, ఇంత ఇది కూడా వేస్ట్. నువ్వు తల్లి మనసు ఆనందపెట్టు, తండ్రి మనసు ఆనందపెట్టు, తోబుట్టోలతో మంచిగా ఉంది, చాలు. ఇంకేంటివన్నీ? కాబట్టి అంత ఇంగితం లేకుండా తయారవుతున్నారు. అలా ఉండద్దు అని మనసు. పోటీ పెట్టుకోవద్దు. నువ్వు చూడాలి, నేను చూడాలనే పోటీ, ఆ భావమే పెట్టుకోకూడదు. పోటీ ఏంటి అసలు గలీజ్గా? ఇంకా నేను చూసుకుంటానే పోటీ ఉండాలి. అది కరెక్ట్. అలా ఉంటే తల్లి తన జన్మ సార్థకంగా భావిస్తుంది. అదే నువ్వు చూసుకో అంటుంటే పాపం ఎంత ఏడుస్తుందా తల్లి హృదయం. అందుకే ఒక్క తల్లి 10 మంది బిడ్డల్ని పెంచగలదు, కానీ 10 మంది బిడ్డలు కలిపి ఒక్క తల్లిని పెంచలేరు, చూసుకోలేరు. మనకి మహాభారతంలో యక్ష ప్రశ్నల్లో ధర్మరాజు
యక్షుడు అడిగినటువంటి ఒక్కొక్క ప్రశ్నలకి సమాధానం చెప్పేటటువంటి ఘట్టంలో ఇది ఉంటుందన్నమాట. ఏంటంటే అలా యక్షుడు చెప్తాడనమాట, ఇంత దూరం ఈ దిక్కుకెళ్ళి ఒకటి కనిపిస్తుంది, అదేంటో చూసి దానికి సమాధానం చెప్పు అని అంటాడు ధర్మరాజుని. అప్పుడు ధర్మరాజు ఆయన చెప్పిన దిక్కుకు వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద బావి ఉంటుంది, ఒక కుంటలాగా. ఈ కుంటలో నీళ్లు ఉంటాయి, పక్కనే 5 చిన్న చిన్న కుంటలు ఉంటాయి. సో చిన్న చిన్న కుంటలు ఉంటే ఒక వృద్ధుడు ఏం చేస్తుంటాడు, ఈ పెద్ద కుంటలో నీళ్ళన్నీ తీసేసి 5 కుంటలలో నింపుతాడు, నిండిపోతాయి. మళ్ళీ ఆ 5 కుంటలలో నీళ్లు మళ్ళీ ఇందులోకి నింపమంటారు, నింపుతుంటే నిండట్లే. ఏంటిది ప్రశ్న ఇది. దీనికి ధర్మరాజు చెప్పిన సమాధానం ఏంటంటే, తల్లిదండ్రులు 5గురికి 5గురో 10 మందికో పిల్లలకి అన్ని ఇవ్వగలరు, నిండా నిండుతుంది. 10 మందిని కలిపి ఇందులో పోసినా నిండట్లేదు, అడుగునుంది. ఏంటంటే 10 మంది పిల్లలు కూడా కలిపి తల్లిదండ్రుల్ని చూసుకోలేకపోతున్నారు. ఇది యక్షుడు ప్రశ్నకి ధర్మరాజు చెప్పినటువంటి సోదాహరణ సమాధానం. సో ఇది నిజం. అలా లేకుండా మనసు మార్చుకొని సంకల్పంగా ఒక్క నిమిషం విచక్షణగా ఆలోచిస్తే ఎవరు చెడ్డవాళ్ళు ఉండరు. కథ ఫ్లోలో తెలియకుండా పోతారు. అంటే వాళ్ళ పరుగులు, ఉద్యోగము, లేకపోతే చెప్పుడు మాటలు, ఇలా ఏదో పోతారు. ఒక్క నిమిషం ఆగండి, మీకు ఒక మనసు ఉంటుంది, మీకు ఒక ఆలోచన ఉంటుంది. నేను అమ్మ పట్ల ప్రవర్తించేది కరెక్టేనా, తప్ప, విసుక్కుంటున్నానా, విసుగుతో సమాధానం చెప్తున్నానా, ఎందుకు చెప్తున్నాను, ఏం తక్కువైంది నాకు, నా క్షేమం గురించి కల్మషం లేకుండా కోరుకునేది ఆవిడ ఒక్కతే కదా ఈ భూమి మీద అన్న పాయింట్ గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే అలా చేస్తారో ఎవరైనా, మగవాళ్ళు కానీ, ఆడపిల్లలు కానీ, కోడళ్ళు కానీ, ఎవరైనా సరే, అల్లుళ్ళు కానీ, ఎవరైనా అది ఆలోచించాలి. ఆలోచిస్తే తప్పకుండా మీకు మీరే జడ్జిమెంట్లు. దీనికి సుమన్ టీవీ ఎందుకు, కోకిలా మంజులశ్రీ ఎందుకు, జయ గారు ఎందుకు, మన మనస్సే మనకు మనస్సాక్షి. కాబట్టి అలా ఆలోచించుకొని మనల్ని ఈ స్థితికి తెచ్చిన పెద్దల్ని తప్పనిసరిగా ఆనందంగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలందరిది కూడా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.